నల్గొండ జిల్లా నగరేకల్లో కొత్తగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని బ్లాకులను పరిశీలించి నిర్మాణ పనులను పర్యవేక్షించారు. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ గోడలను నాసిరకంగా నిర్మించాలని పగుళ్లు ఏర్పడ్డాయని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిని వెంటనే పునః నిర్మించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు చేపట్టకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, డిసెంబర్లో సీఎం చేతుల మీదుగా ఆసుపత్రి ప్రారంభోత్సవం జరుగుతుందని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. 100 పడకల హాస్పిటల్ పనుల పురోగతిని పరిశీలించడం కోసం గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు రజిత శ్రీనివాస్ గారు, వైస్ చైర్పర్సన్ కుమారాణి కృష్ణమూర్తి గారు, ఈ వార్డు కౌన్సిలర్ గాజుల సుకన్య గారు, టౌన్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు లింగాల వెంకన్న గారు, మిగతా మా కౌన్సిలర్లు నాయకులు అందరం కలిసి విజిట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో వారు గతంలో పెండింగ్లు ఉన్న బిల్లులన్నీ రిలీజ్ చేయడంతో వేగంగా పనులు అవుతా ఉన్నాయి. అంటే దాదాపు 2 years బిఫోర్, అంటే 3 years ఈ హాస్పిటల్ స్టార్ట్ అయ్యి పనులు ప్రారంభమయ్యి పనులు స్లాబ్లు గోడలు కంప్లీట్ అయిపోయి అట్లా నత్తనడకగా నడుస్తున్నటువంటి పరిస్థితి. గతంలో వాల్స్ కంప్లీట్ అయ్యి ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఆ ప్లాస్టింగ్స్ బాగా డ్యామేజ్ అయి ఉన్నటువంటి ఒక స్థితిని మేము గమనించినాం. కాంట్రాక్టర్ కి ఇక్కడ ఉండేటువంటి ఆఫీసర్స్ కి సూచన చేసి ఎక్కడైతే పగులుడు వచ్చిందో ఆ పగులుడు వచ్చినటువంటి కాడ రీప్లేస్మెంట్ చేసి దాన్ని సరిచేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. 100 పడకల పోలీస్ అమరవీరులు